లంక గ్రామాల ప్రజలారా ఇక ఊపిరి పీల్చుకోండి. బ్రిడ్జ్ నిర్మాణం చివరి దశకొచ్చింది. వర్షాకాలంలో ప్రయాణ కష్టాలు తీరబోతున్నాయని అంటున్నారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి దగ్గర నిర్మిస్తున్న గోదావరి బ్రిడ్జ్ త్వరలో ప్రారంభం కానుంది. లంక గ్రామాల ప్రజలు వర్షాకాలం వరదల సమయంలో దారి లేక పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ప్రజల కష్టాలు తీరనున్నాయి. సుమారు 72 కోట్ల రూపాయలతో ఈ వంతెన నిర్మించారు. గోదావరి నదిపై ఊడుమూడు నుంచి సుమారు 2 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జ్ ప్రారంభమైతే 4 లంక గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. దశాబ్దాల కాలంగా రోడ్డు సౌకర్యం లేక బూరుగు లంక, గంటి పెదపూడి లంక, అరిగేలవారిపేట, ఊడిమూడి లంక గ్రామాల ప్రజలకు ప్రతి సంవత్సరం వరదల సమయంలో నరకమే. దాదాపు 4 నెలల పాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తుంటారు. అర్ధరాత్రి సమయంలో ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినా అంతే సంగతులు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే 4 గ్రామాలకు ఊరట లభించనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి బ్రిడ్జ్ ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 75% నిర్మాణం పూర్తయింది. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నుంచి బ్రిడ్జిపై రాకపోకలు సాగించేలా అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.